నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నది హిందూ నగారా అనేటటువంటి ఒక మాసపత్రిక. ఇది ప్రతి నెల వచ్చేటటువంటి ఒక చిన్న మాసపత్రిక. ఇది నవంబర్ సంచిక 2025కు సంబంధించినటువంటిది. దీని ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇందులో అనేక మంచి విషయాలని మనకు అందిస్తుంది. ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఎస్ స్మారక స్టాంపు ప్రత్యేకతలు, తర్వాత గో ఆధారిత వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో బలంగా విస్తరించడానికి కృషి చేసినటువంటి వివరాలు, నేటి ప్రపంచానికి జ్ఞానామృతంగా భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అందించినటువంటి భగవద్గీతను జ్ఞానామృతంగా ఏ విధంగా మనకు వివరించింది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా నిస్వార్థంగా సేవలు అందించేటటువంటి సంస్థలు నేటి సమాజానికి అవసరము అనేటటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గారు ఏ విధంగా వివరించారు చూడండి. ఇక్కడ ప్రతి పేజీలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ధార్మికత లేదా దేశభక్తి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే, విలువైనటువంటి అంశాలు మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ కృష్ణశాస్త్రి గారి గురించి, తెలుగు రచయిత అయినటువంటి కృష్ణశాస్త్రి గారి గురించి కూడా ఇందులో వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పత్రిక చిన్న పత్రిక అయినప్పటికీ ఎంతో ప్రతిరోజు మనకు దినపత్రికల్లో కనిపించే అంశాలు కాకుండా జీవితానికి ఉపయోగపడేటటువంటి అంశాలను అందిస్తూ మనకు ఇది మాసపత్రికగా వస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి, వాతావరణం, భారతీయ ప్రాచీన విజ్ఞానం, వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను, ఉష్ణోగ్రతలను, నీరు, వర్షం, ఇవి అన్నిటికీ ఒక సంబంధం ఉండేటటువంటి విషయాన్ని కూడా మనం భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మనం చూడవచ్చు. అంతేకాకుండా దేశం కోసం పోరాడినటువంటి, ఉద్యమించినటువంటి, మనం మరిచిపోయినటువంటి గిరిజన జనం కోసం ఉద్యమించిన వనపుత్రుడు మర్రి కామయ్య గారి గురించి నిజానికి మనకు తెలియదు. అటువంటి వ్యక్తి గురించి కూడా మనకు సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నటువంటి విషయం, అంతేకాకుండా అరుదైనటువంటి వరి వంగడం, తులసి బాసో అనేటటువంటి ఈ అరుదైనటువంటి వంగడాన్ని, ఈ వరి వంగడాన్ని సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు వివరిస్తుంది. తులసి బాసో అంటే తులసి లాంటి సువాసన కలిగినటువంటి బియ్యం అని. అంతేకాకుండా ఈ అరుదైనటువంటి విషయాన్ని, బాహుబలి రాకెట్ ప్రయోగించినటువంటి సక్సెస్ని, మహిళా రైతుకు ఈ మధ్యకాలంలో మన తెలుగు మహిళా రైతుకు ఒక జాతీయ పురస్కారం వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనకు వివరించడం జరుగుతుంది. తర్వాత సప్తశక్తి సంఘం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ అక్టోబర్ 5వ తేదీ నుంచి 2026 జనవరి 23వ తేదీ వరకు, అంటే రాణి దుర్గావతి జయంతి నుంచి నేతాజీ సుభాష్ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా సంధ్యాదీపారాధన యొక్క విశిష్టత, సహజ కూలింగ్ ఫ్రిడ్జ్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలలో భాగమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ ధర్మరక్షా అభియాన్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. అది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 5 వరకు. అంతేకాకుండా స్వదేశీ పదం సంకుచితత్వం శబ్దం కాదు, అది ఆత్మాభిమానానికి, స్వావలంబనకు ప్రతీక అని తెలియజేస్తూ స్వదేశీ స్వావలంబనకు ప్రతీక అని చెప్పేసి ఒక వ్యాసం అయితే మనం ఇక్కడ చూడవచ్చు.
ఈపుడమి నా తల్లి నేనామె పుత్రుడను అనేటటువంటి అధర్వణ వేదం నుంచి తీసుకున్నటువంటి ఈ సూక్తిని ఆధారంగా చేసుకొని స్వదేశిని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంతేకాకుండా తెలుగు సాంప్రదాయ క్రీడ కర్రాబిళ్ళ, మనకు తెలుసు కర్రాబిళ్ళ, చిల్లకర్ర అని కూడా అంటుంటారు. అంతేకాకుండా ప్రాచీన యుద్ధ కళ అయినటువంటి కట్టువరి సాయ్, అంటే ఎటువంటి ఆయుధం లేకుండా ఉత్త చేతులతో ఏ విధంగా యుద్ధం చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. తర్వాత వృక్షాసనం ఏ విధంగా చేయాలి, తర్వాత సకల గుణాభిరాముడు శ్రీరాముడు, ఆ తర్వాత మహిళలు శక్తి కేంద్రాలు, మహిళలు ఏ విధంగా జాతీయతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ మధ్య చర్చ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత దీపావళి స్టాంపు విడుదల చేసినటువంటి కెనడా దేశం, ఈ కెనడా దేశం తపాలా శాఖ ఒక స్టాంపుని విడుదల చేసింది. అది దీపావళి స్టాంపు. 2017 నుంచి కెనడా పోస్ట్ ఏటా దీపావళి స్టాంపుని విడుదల చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో శ్రీశైలానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచ్చేసి అక్కడ ఉన్నటువంటి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఆ స్ఫూర్తి కేంద్రానికి సంబంధించినటువంటి విషయాలు, అంతేకాకుండా భారతీయ సైన్యంలో భైరవ్ బెటాలియన్ పేరుతో కొత్తగా ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైనటువంటి ఆయుధాలతో కూడినటువంటి ఒక బెటాలియన్ని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చివరి పేజీలో, అంటే అట్టపైన కూడా మనకు ఒక విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ముందుకు వెళ్తుంది హిందూ నగారా. ఇక్కడ చూస్తే మన ఆదర్శానికి, ఆచారానికి గిరిజనులే మూల పురుషులు అని చెప్పేసి ఒక శీర్షికతో మనకు గిరిజనుల పట్ల వారి ప్రేమ, సంస్కృతికి, వారి యొక్క అభిమానానికి సంబంధించిన శీర్షికతో పాటు గ్రామీణ వికాస్ సంఘానికి జాతీయ పురస్కారం ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మంచి మంచి విషయాలను అందిస్తున్నటువంటి ఈ పత్రికను మనం వీలైతే తీసుకుందాం.